ఉండేదాన్ని. మనం ఇలా దూరంగా ఉండటమే మంచిది. How are you, Kshitish? I know you're not okay. మీ ఫాదర్ గురించి విన్నాను. Everything will be okay. Don't worry. నువ్వెలా ఉన్నావు? I don't feel good. I missed you a lot. 3 weeks అయింది నీతో మాట్లాడి. I miss our conversations. I want us to be together. తారా, నేను కూడా దీని గురించే మాట్లాడదాం అనుకున్నాను. తారా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కన్నా ఎక్కువ అభిమానం. కానీ ఇది ప్రేమ కాదు అని తెలియడానికి టైం పట్టింది. నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ఇష్టం అని. అందుకే ఆ రోజు ఇంటికి పిలవంగానే వచ్చావు. నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఒక విధంగా చేయకపోవటమే మంచిదైంది. నాకు రాధా అంటే ఇష్టం. అదే మొన్నొచ్చింది కదా నా మరదలు. అమ్మాయి అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అని చాలా అనుకున్నాను. సిటీకి వచ్చిన మొదటి రోజే నువ్వని తెలియకముందే మేడ మీద నిన్ను చూసి ఇష్టపడ్డాను. ఆఫీస్లో జాయిన్ అయ్యాక నువ్వన్నా నీ ఆలోచనలన్నా అభిమానం పెరిగాయి. ఆ రోజు పబ్లో నేను మొదటి చూసిన అమ్మాయి, నేను కలిసి పనిచేస్తున్న అమ్మాయి ఒక్కళ్ళే అని తెలిసాక తెలియని ఫీలింగ్. ఆ ఎక్సైట్మెంట్లో నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తే అర్థమైంది అది లవ్ కాదు అని. ఆ రోజు నేను అబ్బాయిలు ఏడిపిస్తే నాకు కోపం వచ్చింది కదా. అదే రాధ మీద అటాక్ జరిగినప్పుడు ఊపిరాగినంత పనైంది. చాలా ఆలోచించి చూసా తారా. ఇప్పుడు తారా మీద అటాక్ అయినప్పుడు సేవ్ చేశా, హెల్ప్ చేశా. తారా ఇండిపెండెంట్ ఉమెన్, షీల్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అని లైట్ తీసుకున్నా. కానీ రాధ విషయంలో రాధ అమాయకురాలు, దగ్గరుండి చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు, అలా ఫీల్ అయ్యాలే అని జస్టిఫై చేసుకోవడానికి చాలా ట్రై చేశా. మేమిద్దరం కలిసే పెరిగాం, ఒకటే స్కూల్కి వెళ్ళాం, సెలవులు వస్తే కలిసి ఆడుకున్నాం. మేమిద్దరం కాదు, ఒక్కటే. కానీ దొంగ మొహంది నన్ను దూరం పెట్టి మనం ఒక్కలం కాదురా ఇద్దరం అని చెప్పింది. మనకిదే ప్రాబ్లం తారా. దగ్గరున్న వాళ్ళని పట్టించుకోము, దూరం అయ్యాకే వాళ్ళ విలువ తెలుసుకుంటాం. నాకు ఇప్పుడు ఇంకా ఛాన్స్ ఉంది. ఈ ప్రాసెస్లో నేను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. బాధ పెట్టుంటే కాదు, బాధ పెట్టావు. But at least I'm happy that you're honest with me. ఇవన్నీ విన్నాక చాలా ఎంబారసింగ్గా ఉంది. కెన్ వి జస్ట్ లీవ్ నౌ? వెయిట్ నో, యూ గో. ఐల్ స్టే హియర్. ఐ నీడ్ సమ్ అలోన్ టైమ్. అరే చీకటి అవుతుంది. నేను ఇండిపెండెంట్ ఉమెనే కదా. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ గో. అమ్మా వచ్చి తలంటవే. ఏ రాధా, బావకి కాస్త తలంటవే, నేను వంట పనిలో ఉన్నాను.
అబ్బా మెల్లిగా కళ్ళు మండుతున్నాయి. అమ్మో ఇది వస్తుందేంటి? ఇది వస్తుందేంటి ఇక్కడికి? కుంకుడుకాయలు ఎవరు వాడతారు ఇప్పుడు? అయినా క్షితీష్కి షాంపూ అంటేనే ఇష్టం. ఆగు, నేను షాంపూ తీసుకొని వస్తాను. నేను ఎప్పుడు చెప్పా సార్? నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమవుతుంది. ఎవడన్నా చూస్తే ఎంజాయ్ చేస్తున్నాడు ఈడనుకుంటారు. ఈ స్నానం అయ్యేలోపు నా జుట్టు ఉండిద్దో పోయిద్దో. కుంకుడుకాయలు జుట్టుకు చాలా మంచిది. పక్కకు జరుగు. షాంపూ వల్ల స్ట్రైట్నింగ్ అవుతుంది, స్మూత్నింగ్ అవుతుంది. నీకేం తెలుసు? జరుగు. ఆపవే, రాధ గురించి నీకు తెలీదు. తారా తారా వాటర్. నిన్న నాకు ఏడిపించినావు కదా, అందుకే టిట్ ఫర్ టాట్. అరే సీను, అరే సీను, ఏంటి ఏడుస్తున్నావా? నేను ఇలానే ఏడ్చాను నిన్నంతా. నిన్ను చూస్తుంటే చాలా జెలస్గా ఉంది. నీ ప్లేస్లో నేనెందుకు లేనా అని. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారంట. ప్రేమిస్తున్నావా? మీ బావని ప్రేమిస్తున్నావా? సరే అయితే నీ దగ్గరే పెట్టుకో మీ బావని. నువ్వంటే ఇష్టమంట మీ బావకి. నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసాక నా ప్రేమ చాలా చిన్నగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి యు గైజ్ ఆర్ ఇన్ లవ్. ఫర్ ద ఫస్ట్ టైం మనసులో చాలా బాధ పెట్టుకొని చెప్తున్నా, ఆల్ ది బెస్ట్. తనకు గోల్ ఉంది. ఫార్మర్స్ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. తన లైఫ్లో లేకపోయినా అట్లీస్ట్ ఈ జర్నీలో అయినా నేను తనతో ఉండాలనుకుంటున్నాను. ఐ నీడ్ దోస్ మెమరీస్. ఇంకో విషయం, ఒకవేళ క్షితీజ్ నీతో హ్యాపీగా లేదని తెలిస్తే నేను మళ్ళీ తన పర్సనల్ లైఫ్లో రావాల్సి వస్తుంది. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. రే గుండయ్య, అయ్యా, పంట పండించడానికి కొత్త పద్ధతులు చెప్పడంలో ఇబ్బంది లేదురా. మన దగ్గర అప్పు తీసుకోవద్దన్నాడు చూడు, అక్కడ వస్తుంది ఇబ్బంది. చాలా ప్లాన్ చేసి నా ఉనికి మీద కొట్టాలని చూస్తున్నాడు వాడు, ప్రొఫెషనల్గా దెబ్బతీయాలని. అది అస్సలు బాలేదు. లాభం లేదు. నేను బతకాలంటే ముందాడు సావాలరా, వేరే ఆప్షన్ లేదు. ఇదిగో పక్కూర్లోంచి ఇల్లు వాళ్ళు కాదురా, బీహార్ వాళ్ళని తిప్పండి, వాళ్ళే పద్ధతిగా చంపుతారు.
మన చేతికి మట్టి అంటకూడదు. సహజంగానే చచ్చినట్టు ఉండాలి, కానీ వాడి సావైతే భయంకరంగా ఉండాలి. ముందు ఆ పనులు పురమాయించు. రే, ఏం చేస్తున్నారా? ఎక్కడ కూర్చున్నారేంటి? రే, మనం రైతులతో మాట్లాడింది చాలా తక్కువ. ఇంకా మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. 4th and 5th పాయింట్స్ కవర్ చేసాం రామన్న. బట్ 7th and 8th చాలా ఇంపార్టెంట్. స్టోరేజ్ అండ్ ఎక్స్పోర్ట్స్. క్షితిజ్, మన కంట్రీ అగ్రికల్చర్ బడ్జెట్ చూసావా? 31 crores, 35 crores, 57 crores, 1,30,485 crores from 2018 to 2021. So, over a period of time, it's gradually increasing. It's a sign of hope, kada. 78 కోట్ల రైతులున్న దేశంలో 1,30,000 కోట్లు సంవత్సరానికి సరిపోతాయా? అంటే ఒక్కొక్క ఫార్మర్కి 1,700 వస్తాయి. అండ్ వ్యవసాయాన్ని వేరే ప్రొఫెషన్స్తో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. యా. రాధా, గగన్యాన్ మిషన్ ఒక 3 వ్యక్తుల్ని స్పేస్లో 10 రోజులు ఉంచడానికి 10,000 కోట్ల బడ్జెట్. బుల్లెట్ ట్రైన్, ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లే బుల్లెట్ ట్రైన్కి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1,10,000 కోట్ల బడ్జెట్. ఇవన్నీ ఇంపార్టెంటే మన దేశం ఎదగటానికి. కానీ వాళ్ళు తినే ఆహార ఉత్పత్తి చేసే రైతు కూడా అంతే అవసరం, అంతే ఉపయోగం కూడా దేశానికి. వాళ్ళ ఎదుగుదలకు కూడా అంతే ఖర్చు పెట్టాలి కదా. నేను ఒక ఆస్ట్రోనాట్, ఒక క్రికెటర్, ఒక మిలిటరీ పర్సన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం. కానీ ఒక రైతు అని చెప్పుకోవటానికే ఎందుకో తక్కువగా ఫీల్ అవుతారు. ఎందుకంటే రైతుని అంత అట్రాక్టివ్గా చూపిరు కదా టీవీల్లో. వ్యవసాయాన్ని కూడా ఒక డిజైరబుల్ ప్రొఫెషన్గా చూపించాలి. జనాల కోసం ఒళ్ళొంచి పనిచేసే రైతుకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ఢిల్లీ వరకు వినపడాలి. వ్యాపారవేత్తలే కాదు, వ్యవసాయవేత్తలు కూడా ఈ దేశంలో పుట్టుకు రావాలి. మనలాంటి వాళ్ళ వల్లే అది సాధ్యం. బావా, నీ వల్ల ఎప్పుడూ లేనిది ఊర్లో జనాలు కూడా మనకి తెలియంది చాలా ఉందని, అది తెలుసుకుంటే మనకే మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. నువ్వేం దిగులు పడకు. యా క్షితిజ్, రాధా సెడ్ ఇట్ రైట్. మనం చదువుకున్న డెవలపింగ్ స్కిల్స్తో నువ్వు చెప్పిన పాయింట్స్ 7 and 8, దట్ ఈస్ స్టోరేజ్ అండ్ ఎక్స్పోర్ట్స్కి ఎలా యూజ్ చేయాలో దాని మీద ఐల్ వర్క్ ఆన్ ఇట్. ఆల్రెడీ రాజు అండ్ రిషి దీని మీద వర్క్ చేస్తున్నారు. ఓ, ఈజ్ ఇట్? దట్స్ రియలీ నైస్. రే, నేను మీ అంత కష్టపడి చదువుకోపోయినా కష్టపడి ఒక మంచి పని సహాయం చేయాలని దాంట్లో పాల్గొని ఉందిరా. ఇక నువ్వేం చెప్తాదేరా. సూపర్ రా. హలో బాబు, నా ఆయన నేను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. మీరు బాపట్లో ఉన్నారని తెలుసుకున్నాడు. బీహార్ నుంచి మనుషులను పంపించాడు. వాళ్ళు ఎంత భయంకరంగా వేటాడతారంటే ఊళ్ళో మిమ్మల్ని చంపితే నేరం తన మీదకి వస్తుందని తెలివిగా మీరు ఊళ్ళో లేనప్పుడు ప్లాన్ చేశాడు. అందుకే చుట్టుపక్కల వాళ్ళు కాకుండా ఎవరికి అనుమానం రాకుండా బీహార్ నుంచి మనుషులు రప్పించాడు. మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటా బాబు.
अस्सलामुअलैकुम। ఏం రెడ్డి గారు, చాలా రోజులైంది, ఏమైనా తీసుకుంటారా? రే చూడరా. వద్దమ్మా. నాయుడు గారు, మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాం. డ్యూటీ మీద వచ్చారా? అవును సార్. అయినా మన ఊర్లో నా మీద కంప్లైంట్ ఇచ్చేవాడు ఎవడరా? ఈడ మొన్నే కదరా పంచాయతీలోంచి వెళ్ళిపోయావు. మళ్ళీ ఏంటిది? రే, ఏదైనా ఆధారం ఉంటే అప్పుడు రమ్మని ఆ రోజు చెప్పా. పంటకాలు చేస్తే అరెస్ట్ వారెంట్ ఏంటి రెడ్డి? ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడు, అనుమానాలతో కాదు. ఆధారం ఉంది. రాఘవయ్య మన ఊరి జర్నలిస్ట్ నీ మీద ఏదో పిచ్చి రాతలు రాశాడని లారీ గుద్ది చనిపోయాడు. ఆ లారీ ఎవరు చెప్తే గుద్దిందో ఆధారం ఉంది. సూరిగాడు మన ఊరి జనాల్లో విప్లవం తీసుకొద్దామని నీ మీదకొచ్చాడు. రోడ్డు మీద పొడిచి చంపేశారు. అది నువ్వే చేపించావంటానికి ఆధారం ఉంది. రే రెడ్డి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే గమ్మున నిలబడతావేంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు, ఆధారం ఉంది కాబట్టే మాట్లాడుతున్నా. ఏంట్రా నీ ఆధారం? తప్పు చేశానే. ఇన్నాళ్ళు మీ వెనక నిలబడి చాలా పెద్ద తప్పు చేశాను. బాబు వచ్చి మా భవిష్యత్తు ఏంటో చూపించాడు.
మా పిల్లలు బతుకులు ఎలా ఉంటాయో చూపించాడు. తప్పనిపించిందే. మీ ఉప్పు తింటూ మీ వెనకాలే ఉంటూ ఇలా చేయడం తప్పే, కానీ తప్పదు. ఎందుకంటే మన తర్వాత వచ్చే తరాలు చాలా బాగుంటాయి. మీరెప్పుడు మీ గురించి ఆలోచిస్తారు, స్వార్థం. కనీసం మీతో పాటు ఉంటున్న మా గురించి కూడా ఆలోచించరు. కానీ బాబులా కాదే, ఊరు గురించి ఆలోచించాడు, ఊరి భవిష్యత్తు గురించి ఆలోచించాడు, మా బతుకుల గురించి ఆలోచించాడు. ఇన్నాళ్ళు మీతో కలిసి తప్పులు చేసినందుకు నాకు కూడా శిక్ష పడుతుంది, కానీ తప్పదు, భరిద్దాం. సార్ పదండి.